రాన్ నారాయణ రాన్ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది ఒక చైతన్యం. ఇది మనుషుల వివేకాన్ని ప్రబోధిస్తుంది. రాన్ నారాయణ రాన్ అనే జపం ఎందుకు చేయాలి, దాని చరిత్ర ఏమిటి, దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ భూమిపై ప్రతి మనిషికి ఏదో ఒకటి అవసరం అవుతుంది. కానీ అది అతనికి అందకపోతే అతడు మార్గం తప్పి తిరుగుతాడు. ఏ మనిషికి తెలీదు దేవుడు ఎవరు అనేది. దీనిపై ఎవరికీ ఖచ్చితమైన అవగాహన లేదు. ఎలాంటి గ్రంథాల్లోనూ ఇది స్పష్టంగా వ్రాయబడలేదు. ఇంత పెద్ద భూమి ఎక్కడ నుంచి వచ్చింది, ఇన్ని నక్షత్రాలు ఎలా వచ్చాయి, దీనిపై ఎవరూ ఆలోచించడం లేదు. భూమిపై నీరు, గాలి, చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఒక శక్తి ద్వారా ఏర్పడ్డాయిగా. దానిని గురించి ఎవరు చెప్తారు? మనం భగవంతుడు, అల్లా అని ఎన్నిసార్లు పిలుస్తున్నా వారు మన ముందు ఎందుకు రారు? భూమిపై 400 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలను సృష్టించినవారు ఎవరు? ఎవరికీ తెలియదు. ఆకాశం, సూర్యుడు కనిపించేవి, భూమి, నక్షత్రాలు, చెట్లు, గాలి, నీరు, వీటన్నింటికీ పేర్లు ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టిన శక్తికి పేరు రాన్ నారాయణ రాన్. రాన్ నారాయణ రాన్ అంటే, రాన్ అనగా ధర అంటే భూమి. జననం నుంచి మరణం వరకు ప్రయాణం ధర. దేవుణ్ణి అనుసరించడం వల్ల ఈ కాలంలో ఎవరికీ ఉపయోగం లేదు. అందరూ ప్రకృతిని దేవుడిగా భావించి ఆరాధించాలి. మునుపటి కాలంలో దేవుడు మరియు మనుషులు ప్రకృతిని పూజించేవారు. కాబట్టి ఇప్పటికీ మనం అదే తత్వాన్ని అనుసరించాలి. పెద్ద పెద్ద స్థలాల్లో మందిరాలు కట్టాల్సిన అవసరం లేదు. అయోధ్యలో లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ఆలయం ఎవరికీ ఉపయోగపడదు. అక్కడి ప్రజల భూమిని రామమందిరం కోసం లాక్కున్నారు. మీరు అక్కడకు వెళ్తే చూడగలరు. అక్కడ నివసించే ప్రజలు రామమందిరం నిర్మాణానికి సంతోషంగా లేరు. ఎందుకంటే వారి భూములు లాక్కున్నారు, వారి దుకాణాలు కూల్చేశారు. ఒకరు కూడా సంతోషంగా లేరు. ఇదేనా దేవుడు తన భక్తులకు బాధ కలిగించేవారు? ప్రకృతి అలాంటి పని చేస్తుందా? ప్రకృతి మనుషులను ప్రేమతో చూసుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూశారా? మేఘాలు వర్షం లేకుండా కురిసినట్టు నీరు కూడా ప్రవాహంగా వచ్చి దెబ్బతీసిన సందర్భాలు అరుదే. ప్రకృతి తన మంచితనాన్ని ఎప్పటికీ మారదు. కాబట్టి మనుషులు కేవలం ప్రకృతిని దేవుడిగా భావించాలి. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకూడదు. ఎందుకంటే ఆ ఎన్నికలపై చాలా డబ్బు ఖర్చవుతుంది. ఆ డబ్బును పేదలకు ఇవ్వాలి. ప్రజలు పన్నులు ఎందుకు చెల్లిస్తున్నారు? ప్రభుత్వాలు ఆ డబ్బుతో పాఠశాలలు నిర్మిస్తాయని, మంచి రహదారులు వేస్తాయని నమ్మి చెల్లిస్తున్నారు. కానీ వారు అలా చేయడం లేదు. మీరు చూడండి, భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. వాటి పరిస్థితి అతి దయనీయంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు ఎంతో ఖరీదు. అక్కడికి సామాన్యుడు వెళ్ళలేడు. మరి సామాన్యుడు చనిపోవాలా? పన్నులు వారు చెల్లిస్తున్నారు, ఉపయోగం మాత్రం ఇతరులకే. ఇది అంతా సంవిధానం కారణం. అలాంటి వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం అవసరమేమిటి? భూమిపై ప్రకృతి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలు ప్రజల బాధ్యత తీసుకుంటే వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలో మార్పు తేవాలి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అవినీతి పరుడిగా బయటపడ్డారు. ఈ అవినీతి మొత్తం వ్యవస్థలో వ్యాపించింది. అందుకే రాజ్యాంగాన్ని మార్చడం అవసరం. ప్రకృతి రాజ్యాంగం భూమిపై అమలైతే ఎవరూ ఇబ్బంది పడరు. అందరూ ఆనందంగా జీవించగలుగుతారు.